హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. చికెన్ గ్రేవీలోకి బగారా రైస్ చాలా బాగుంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ఒక కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి అండ్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని బాగా వేడెక్కాక అందులోకి హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలాలన్నీ వేసేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయితే చేసుకున్నాక ఇందులోకి మనము ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. ఆనియన్ అయితే వేసేసి బాగా ఇలా ఫ్రై చేయాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి. కొద్దిగా అలా ఫ్రై చేసుకొని అందులోకి నేను కారానికి ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. మీరు మీకు కారానికి తగినట్టుగా తీసుకోండి. ఇలా బాగా పచ్చిమిర్చి అంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని ఇలా బాగా ఒకసారి ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి నేను తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నా అండి. ఉప్పు అయితే వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక అందులోకి ఇప్పుడు నేను రైస్ అయితే వేసేసుకుంటున్నా అండి. రైస్ అంతా వేసుకొని అందులోకి ఇప్పుడు పిడికెడు కొత్తిమీర అండ్ పుదీనా అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలా అంతా బాగా ఒకసారి కలుపుకొనేసేయాలన్నమాట. ఇందులోకి నేను 1 కప్పు రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. చూడండి. ఇదంతా బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు టేస్టింగ్ సెషన్ అనమాట. ఏంటంటే ఉప్పు కారం అంతా సరిపోయా లేదా అని ఇప్పుడైతే చూసేసుకొని బాగా మరిగేటప్పుడు మనము కుక్కర్ విజిల్ మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 విజిల్స్ అయితే పెట్టేసుకున్నానండి. చూడండి ఎంత బాగా అయిందో. ఇందులోకి నేను చికెన్ గ్రేవీ అయితే ఒక సైడ్ చేస్తున్నాను అనమాట. వేడి వేడిగా బగారా రైస్ అండ్ చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది కదండి. చూడండి ఇప్పుడు బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. బాగా బాగా వచ్చిందండి. ఇప్పుడు బగారా రైస్ చికెన్ గ్రేవీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. నేను ఇది చేయడం 3rd టైం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.